హలో, ఈ సముద్రంలో రెండు గుట్టలు ఉన్నాయి. ఒక గుట్ట ప్రజల ఆవాస యోగ్యానికి సంబంధించింది, ఇంకొకటి అడవి. అయితే ఇప్పుడు రాబిట్ వచ్చింది. ఇది ఎక్కడ ఆవాస యోగ్యం అవుతుందో అక్కడ మనం దీన్ని పెట్టాలి. ఇది అడవిలో ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ ఉన్న అడవిలోకి దీన్ని పంపించాలి. నెక్స్ట్ ఆవాస యోగ్యానికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ ఇది పెంపుడు జంతువు కాబట్టి తీసుకెళ్ళాలి. ఇది గోటు. ఇది పెంపుడు జంతువే కాబట్టి ఇల్లు ఉన్న గుట్టపైకి తీసుకెళ్ళాలి. పిల్లలు దానిపైన ట్రై చేసాము కానీ తీసుకోలేదు. ఇప్పుడు ఇల్లున్న గుట్టపైకి తీసుకెళ్తున్నాం. నెక్స్ట్ పిల్లలు, ఇది పెంపుడు జంతువు కాదు కాబట్టి ఇది ఈ పక్క గుట్టలోకి తీసుకెళ్ళాలి. ఇది కుక్క పిల్ల కాబట్టి పెంపుడు జంతువే కాబట్టి మనం ఇల్లున్న గుట్టపైకి తీసుకెళ్ళాము. ఇది పిగ్, పంది కూడా పెంపుడు జంతువే, అందుకని ఇది ఇల్లున్న ఆవాసానికి తీసుకెళ్ళాలి. గుట్టపైకి అది పెంపుడు జంతువు కాదు కాబట్టి. నెక్స్ట్ ఇది గుర్రం కూడా పెంపుడు జంతువే కాబట్టి ఇక్కడికే తీసుకోవాలి, ఇల్లు ఉన్న రూమ్లోకి, గుట్టపైకి. నెక్స్ట్ ఏనుగు. ఇది పెంపుడు జంతువు కాదు, అందుకనే ఇది గుట్టలోకి తీసుకెళ్ళాలి. అటవీ గుట్టలోకి. కోతి అడవిలలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది అందరికీ తెలుసు. మంకీ కంపల్సరీ గుట్టలోకి తీసుకెళ్ళాలి, అడవి ఉన్న భాగానికి. జిరాఫీ, ఇది కూడా అడవి ఉన్న దాంట్లోకే తీసుకెళ్ళాలి. ఇది జంతువే కాబట్టి అడవి ఉన్న గుడిలోకి తీసుకువెళ్ళాలి. థ్యాంక్ యూ. పిల్లలు, మనం అడిషన్ నేర్చుకుందాము. కూడికలు. 1 + 0 = 1 అవుతుంది కదా, 1. నెక్స్ట్ ఇంకొక సింపుల్గానే వస్తుంటాయి. 1 + 0 = ఎంత? 1. మనం ఇందులో కింద నుండి చూసుకొని దాంట్లో యాడ్ చేసేయాలి, చేస్తే వెళ్ళిపోతుంది. 7 + 2 = ఎంత? 9. 7 9 కదా. ఓకే, సూపర్ పిల్లలు, బాగా ఆడారు. 4 + 1 = ఎంత? 5 6 8 ఉంది కదా, ఓన్లీ 5ను క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ అవుతుంది. వావ్, సూపర్ పిల్లలు. 4 + 2 = ఎంత? 6. 4 5 6 అన్నట్టు. ఎంత? 6. ఓకే. ఇక్కడ ఒకటి ఫ్రిడ్జ్ ఉంది, ఒకటి లాకర్ ఉంది. అయితే అవి దేంట్లోకి తీసుకెళ్ళాలో అవి చూసుకోవాలి.
మనము ఇప్పుడు చెత్తిరి ఉంది, ఇది లాకర్లోకి వెళ్తుంది, అక్కడనే పెట్టేసేయాలి. ఇది చెడ్డి కూడా లాకర్లోకి వెళ్ళిపోతుంది. చెప్పులు కూడా లాకరే. రెడ్ సైడ్ ప్యూర్ రెడ్ ఏమో ఫ్రిడ్జ్, నార్మల్ రెడ్ ఏమో అది. ఇది కూరగాయలు కాబట్టి కంపల్సరీ ఫ్రీజర్లోకి వెళ్ళిపోతుంది. టీ షర్ట్ కూడా అందులోకి వెళ్ళిపోతుంది, ఇది ఫ్రీజర్లోకి వెళ్ళిపోతుంది. ఆకుకూరలు కూడా ఫ్రీజర్లకే, టమాటా కూడా ఫ్రీజర్లకే, మాంసం కూడా ఫ్రీజర్లకే తీసుకెళ్ళాలి. ఈ బ్యాగు ఇక్కడ సైడ్ తీసుకెళ్ళాలి. వంకాయ కూడా ఫ్రీజర్లోకి తీసుకుపోవాలి. టోపీ దాంట్లో కాకుండా ఇక్కడ లాకర్లోకి పెట్టేసుకోవాలి. ఇది మాంసం కూడా ఫ్రీజ్లోనే పెట్టాలి. ఇది కూడా మాంసం కూడా ఫ్రీజర్లోకి పెట్టాలి. ఇది చెడ్డీ కూడా లాకర్లోనే పెట్టేసుకోవాలి.